మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఫడ్నవీస్ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 ముంబై ఆజాద్ మైదాన్లో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణం కూడా జరగనుంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 ముంబై ఆజాద్ మైదాన్లో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణం కూడా జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. 2 వారాలకు పైగా కొనసాగిన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైన నిన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దాదాపు ఎన్నికలు ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత సీఎం ఎవరన్నది నిన్న డిసైడ్ అయింది. నిన్న శాసనసభ వర్గం దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. బీజేపీ ఎన్డీఏకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. 54 ఏళ్ల ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 3వసారి. తన మొదటిసారిగా అక్టోబర్ 2014 నుండి నవంబర్ 2019 వరకు ఈ పదవిలో పనిచేశారు. 44 సంవత్సరాల వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయస్కుడుగా ముఖ్యమంత్రి అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ తోనే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కూడా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏక్నాథ్ షిండే వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం జరుగుతుంది. దానిపైన ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు మహాయుతి పార్టీల మధ్య ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కేవలం ఇప్పుడు ఓన్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరిదైనా కూడా ఒక స్పష్టత వచ్చింది తప్ప మిగతా మంత్రులు ఎవరెవరు చేయాలి, మంత్రులు తర్వాత శాఖలు ఎవరెవరు కేటాయించాలి, ఏ శాఖలు ఎవరెవరికి ఇవ్వాలి, మొత్తం ముగ్గురు సమానంగా పంచుకుంటారా లేకపోతే బీజేపీకి 132 సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా మంత్రి పదవులు తీసుకుంటారనే మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇది గతంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి అజిత్ పవార్ ప్రభుత్వంలో ఉంది. దాని తర్వాత మొన్న వచ్చిన ఫలితాల్లో 230 స్థానాల్లో మహాయుతి ఏకంగా సీట్లు సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లోగా 230 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలోనే 132 సీట్లు బీజేపీ సాధించింది కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి అందరూ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఉంటే బాగుంటుందంటూ అటు ఎన్డీఏ కూటమిలోని సభ్యులుగానే అటు బీజేపీ నాయకులు భావిస్తున్నారు మొదటి నుంచి. అందులో భాగంగానే సంప్రదింపుల తర్వాత అనేక చర్చల తర్వాత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు 5:30 ఈ శాసనసభ సంబంధించిన నేతలంతా సమావేశమై ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ఎవరెవరు ఉంటారనే మాత్రము 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అశోక్, అదేవిధంగా చూస్తే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు ప్రముఖులు హాజరబోతున్నారు, అదేవిధంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి అగ్రనాయకులంతా వస్తారు. బీజేపీకి సంబంధించిన నేతలు, శివసేన అదైతే ఎన్సీపీకి సంబంధించిన నేతలు కూడా చాలా మంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశము ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశానికి హాజరవుతారు. చారిత్రక ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం ఉంటుంది. గతంలో కూడా ఇదే ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ రోజు కూడా అదే ఆ మైదానంలోనే గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. ఓవరాల్ గా ముఖ్యమంత్రిగా 3వసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ భర్తలు కూడా కొంతమంది ఈ రోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఎవరెవరు చేస్తారని మాత్రం ఇంకా ఒక స్పష్టత రాలేదు. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.